ప్రియాంక గాంధీ వాద్రా గారు చెప్తున్నారు, మా తాత మా నాన్న దేశం కోసం ప్రాణాలు అర్పించారని. ఏ దేశం కోసం ప్రాణాలు అర్పించారు? ఖలిస్తాన్ అనేటువంటి వేర్పాటువాదాన్ని ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ, ప్రత్యేక దేశాన్ని. ఆ ప్రోత్సహించినటువంటి పాపం వెంటాడింది. ఇందిరాగాంధీని చంపడం దుర్మార్గం ఖచ్చితంగా, కానీ అసలు సిక్కులకి ప్రత్యేక దేశం అన్నటువంటి ఆశలు రేపి వాళ్ళని రెచ్చగొట్టి బెందర్న వాళ్ళే చివరికి దేశం మీదకే దాడికి సిద్ధమైనప్పుడు చంపించింది ఇందిరాగాంధీ. అక్కడ తప్పెవరిది? ఎంకరేజ్ చేసినటువంటి ఇందిరాగాంధీది కదా. పోనీ అయినా కూడా చివరికి రాజకీయం కోసం చేసిన దాన్ని సరి చేసుకున్నది కాబట్టి ఈ దేశ ప్రజలు ఇప్పటికీ ఆమెను అభిమానిస్తున్నారు. అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి తమిళులకి శ్రీలంకలో ఉన్నటువంటి తమిళులతో కలిపి ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలనేసి ఒక తమిళ్ ఈలం అనేటువంటి ఎల్టీటీ అనే సంస్థ పెట్టుకుంటే వాళ్ళని ప్రోత్సహించి పెంచి పోషించింది ఎవరు? తమిళనాడు పార్టీలు, కాంగ్రెస్ పార్టీ. ఎందుకు? ఓట్ల కోసం. ఒక దేశాన్ని ముక్కలు చేసే అధికారం ఎవడిచ్చాడు? శ్రీలంకను ముక్కలు చేసేటువంటి అధికారం ఎవడిచ్చాడు? అలా చేస్తానన్న వెధవలకి సపోర్ట్ చేసింది ఎవరు? వాళ్ళు అక్కడ ఉట్టి శ్రీలంకలోని దేశాన్ని ముక్కలు చేయాలనుకోవట్లా, తమిళనాడును కూడా ముక్క చేసి అటు పక్కన కలపాలనుకున్నారు. ఆ విషయం అంతా అర్థమయ్యాక, ఆ విషయాన్ని శ్రీలంక ప్రభుత్వం చెప్పాక భారతదేశానికి సంబంధించిన సైనికుల్ని అక్కడ భారతీయ ప్రోత్సాహంతో పెరిగినటువంటి తమిళ తీవ్రవాదుల మీదకి, అంటే భారతీయుల మీదకి పంపించి చంపించింది ఎవరు? రాజీవ్ గాంధీ. దాని పర్యవసానం ఆయన మరణం. అయినా కూడా వాళ్ళు రాజకీయంగా చేసిన తప్పు వాళ్ళ ప్రాణాలు తీసింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని అమరవీరులుగానే గుర్తిస్తారు. కానీ ఈ దేశం కోసం చేయలేదే వాళ్ళేమి. వాళ్ళిద్దరూ ఈ దేశం కోసం కాదు ప్రాణాలు అర్పించింది, అక్కడ వాళ్ళు చేసిన తప్పులకి సరిదిద్దుకునే క్రమంలో జరిగినటువంటి. అయినా కూడా నాయకులుగానే గుర్తిద్దాం. ఇప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి? సావర్కర్ గురించి. ఈయనకి పోనీ స్వతంత్ర సమరంలో పాల్గొన్నాడా? లేదు. పోనీ పాత విషయాలు తెలుసా? తెలియదు. ఓకే, సావర్కర్ బ్రిటిష్ వాళ్ళకి రాసిచ్చాడు కాబట్టి దుర్మార్గుడు. మరి అసలు ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి రాసిచ్చినటువంటి గాంధీ ఎవరు? నెహ్రూ ఎవరు? వాళ్ళకి ఎవడిచ్చాడు అవకాశం? ఎవడిచ్చాడు అధికారం? ఎవడబ్బా సొత్తని రాసిచ్చారు పాకిస్తాన్ అనేటువంటి ప్రాంతాన్ని? ఎవడబ్బా సొత్తని రాసిచ్చారు కాశ్మీర్ని? ఎవడి కోసం రాసిచ్చారు ఈ దేశానికి సంబంధించిన భాగాలు? వాళ్ళు ఏ జైల్లో ఉరి తీయబడ్డారు? ఏ జైల్లో శిక్షించబడ్డారు? ఏళ్ల తరబడి యావజ్జీవ కారాగార శిక్షలు అనుభవించినటువంటి స్వతంత్ర సమర యోధుడిని నోటికొచ్చినట్టు అవమానిస్తావా? అదే సందర్భంలో ఏమీ చెయ్యకుండా కేవలం అప్పుడప్పుడు నిరసనలు ఆందోళనలు చేసి నాయకులుగా చలామణి అయ్యి బ్రిటిష్ వాడు పెట్టిన పార్టీకి నాయకులైనటువంటి వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ పార్టీని పెట్టింది ఏవో హ్యూమ్ అనే బ్రిటిష్ వాడు. వాడు పెట్టిన పార్టీకి నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు వాడికి స్వతంత్రాన్ని రాసిచ్చి ఈ దేశ స్వతంత్రం కోసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ని జైల్లో పెడతాం, తీసుకొచ్చి యుద్ధ ఖైదీగా అప్పచెప్తామని రాసిచ్చి ఆ నేతాజీ సుభాష్ చంద్రబోస్కి సంబంధించిన సైన్యం బర్మా దాకా వచ్చి రేపొద్దున ఇండియాలోకి దాడి చేస్తోందంటే ఆయనకి ఆ క్రెడిట్ రాకూడదని చెప్పేసి గాంధీకి నెహ్రూకి క్రెడిట్ ఇచ్చేసి అది కూడా వాళ్ళిద్దరిని ఆ నేతాజీ సుభాష్ చంద్రబోస్ని అప్పచెప్తామని రాసిచ్చి స్వతంత్రం తీసుకున్నటువంటి ఒప్పందం చేసుకున్నటువంటి వాడు ఏ విధంగా దేశభక్తులు అవుతాడు? దేశద్రోహం అంటే ఈయన కాదా? ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్. అలాంటి వాళ్ళని గురించి అప్పచెప్తాడని రాసిచ్చినోడు దేశద్రోహం అవుతాడా? సావర్కర్ దేశద్రోహం అవుతాడా? సావర్కర్ గురించి నువ్వు మాట్లాడిన ప్రతి నిమిషం నీ కుటుంబాన్ని గురించినటువంటి అంశం వస్తుంది, ఈ దేశాన్ని రాసిచ్చిన అంశం గురించి వస్తుంది. చివరికి ఒక కుటుంబానికి ప్రధానమంత్రి పదవులు 3 రావడం కోసం 3 ముక్కలుగా దేశాన్ని చేసింది గుర్తుకొస్తుంది. దేశంలో చర్చ జరుగుతుంది, పెరుగుతుంది, నడుస్తుంది. ఇది గుర్తుంచుకోవాల్సిన బాధ్యత రాహుల్ గాంధీకి ఉంది. ఆయన ఎన్నిసార్లు మాట్లాడితే అన్నిసార్లు గుర్తుకొస్తుంది జనానికి.